వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే ఒక కీలక ప్రకటన చేశారు తెలంగాణలో జనసేన పొత్తులకు సంబంధించి. సో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనతో పొత్తు ఉండబోదు రేపటి ఎంపీ ఎన్నికల్లో అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఈ రోజున ఎప్పుడైతే కిషన్ రెడ్డి ఇలాంటి ప్రకటన చేశారో ఈరోజు జనసేన శ్రేణులంతా కూడా ఒక షాక్లో ఉన్నారు. ఏపీలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుల్లో ఉన్నారు, ఆ పొత్తు కంటిన్యూ అవుతుందంటూ కూడా పురంధేశ్వర్ లాంటి వాళ్ళు మాట్లాడారు. బట్ నిన్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకున్న బీజేపీ ఈరోజు ఇంకా కొద్ది రోజుల్లో రాబోతున్న ఎంపీ ఎలక్షన్స్ విషయంలో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అవమానించేలా ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఈ రోజున గతంలో టీడీపీ విషయంలో కూడా ఇదే తరహాలో కిషన్ రెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటూ ఆయన ఒక అధికారిక ప్రకటన కూడా చేశారు. సో పవన్ కళ్యాణ్ని ఎన్నికలకు వాడుకొని పక్కన పెట్టారన్న ఒక ఆక్రోశం కానీ ఒక ఆవేదన కానీ ఈరోజు జనసేన శ్రేణుల్లో ఉంది. ఏపీలో పవన్ కళ్యాణ్ పొత్తులు అవసరమైతే తెలంగాణలో ఎందుకు పనికి రావట్లేదని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి రేపటి ఎన్నికలకి ఎంతవరకు సెయిల్ అవుతారన్నది ఈరోజు నిజంగానే ఒక $1 మిలియన్ ప్రశ్న అనే చెప్పుకోవాలి. మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి 2014 ఎన్నికల్లో పార్టీ పెట్టిన తర్వాత టీడీపీ అప్పటికే ఎన్డీఏలో అలయన్స్ అయ్యి ఉంది. ఈ క్రమంలోనే ఆయన మోడీతోని పవన్ కళ్యాణ్తో కలిసి మోడీతోని చంద్రబాబు నాయుడుతో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. ఇద్దరు కూడా కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా పవన్ కళ్యాణ్ మాత్రం పదవులకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రశ్నిస్తూనే ఉంటానంటూ అనేక ప్రజా సమస్యలను ఆయన హైలైట్ చేశారు. బట్ పొత్తులో ఉన్న కారణంగా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో గౌరవిస్తూ వచ్చారు. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకగా ఆయన లోకేష్ మీద విమర్శలు చేస్తూ 2019 ఎన్నికల కంటే ముందు టీడీపీ నుంచి బయటికి రావడం జరిగింది. ఇక సోలోగా ఎన్నికలు వెళ్లారు. అటు టీడీపీకి ఇటు పవన్ కళ్యాణ్కి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. బట్ పవన్ కళ్యాణ్ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత అప్పటి నుంచి ఆయన వైఎస్ఆర్సీపీకి సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు మంత్రుల వరకు డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆయన సినిమాలనే కాదు, ఆయన పార్టీనే కాదు, ఆయన రాజకీయాలనే కాదు, ఆయన ఫ్యామిలీని కూడా, ఆయన పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా ఆయన పెళ్లిళ్ళ వ్యవహారాన్ని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీతో పొత్తులు కుదుర్చుకున్నారు. స్వయంగా నడ్డా సమక్షంలో ఆయన అలయన్స్ కూడా ఏర్పడ్డారు. అప్పటి నుంచి గత 4 ఏళ్లుగా ఆయన బీజేపీతో పొత్తుల్లో కొనసాగుతూ వస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా ఆ పొత్తుందని ఆయన నోటితోనే ఆయనే చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ బీజేపీ కౌగిల్లోంచి మాత్రం ఆయన బయటపడలేకపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఒక ఆత్మకూరు ఉప ఎన్నిక తీసుకున్నా, ఒక ఏదైతే తిరుపతి బై ఎలక్షన్ తీసుకున్నా, అనేక రకాలుగా ఎన్నో ఎలక్షన్స్ కావచ్చు, అనేక ప్రజా సమస్యలు కావచ్చు, ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకు వేస్తే బీజేపీ 2 అడుగులు వెనక్కి లాగిన పరిస్థితి ఉంది. అలా అనేక ఇష్యూస్లో పవన్ కళ్యాణ్ వెనక్కి లాగే పరిస్థితి ఉంది. ఒక అమరావతి ఇష్యూ మీద పవన్ ఫైట్ చేద్దామంటే బీజేపీ నేతలు అడ్డుపడ్డారు. అదేవిధంగా ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తానంటే బీజేపీ నేతలు ముందుకు రాని పరిస్థితి. ఇలా పవన్ కళ్యాణ్కి ఎక్కడా కూడా బీజేపీ నేతలు భుజం తట్టి ప్రోత్సహించిన పరిస్థితి అయితే లేదు. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులు తీసుగా వెళ్తున్నారని ఒక ఇండికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రం ఆయన్ని మా సీఎం అభ్యర్థి అంటూ కూడా హడావిడి చేశారు బీజేపీ నేతలు. ఇక మొన్నటి తెలంగాణ ఎన్నికల సమయంలో స్వయంగా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్తో పొత్తులు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు. దాదాపు 8 స్థానాల్లో ఆయన బీజేపీతో కలిసి కూడా మొన్న పోటీ చేశారు ఎన్నికల్లో. ఈవెన్ కూకట్పల్లి లాంటి విషయంలో ప్రేమసాగర్ లాంటి వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు, ముమ్మిడి ప్రేమసాగర్ ఆయన బీజేపీలో ఉన్నారు. ఎప్పుడైతే పొత్తులు కుదిరాయో ఆయన లాస్ట్ మినిట్లో జనసేన జెండా కప్పుకొని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 8 స్థానాల్లో ఎక్కడా కూడా డిపాజిట్ అయితే రాలేదు. కనీసం బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా పవన్ కళ్యాణ్కి ట్రాన్స్ఫర్ కాలేదు. ఇక్కడే ఇక జనసేన ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ కాలేదు. ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చినట్టయింది. పవన్ కళ్యాణ్కి తెలంగాణలో ఫ్యాన్ బేస్ మాత్రమే ఉంది, బట్ అది ఓట్లుగా కన్వర్ట్ కాలేదని ఒక బీజేపీ లెక్కలు గడుతూ వస్తుంది. అయితే అంతవరకు ఓకే అయినప్పటికీ ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత రేపటి ఎంపీ ఎలక్షన్స్ కోసం బీజేపీ చాలా సీరియస్గా ఫైట్ చేస్తుంది. మనకి ప్రతికూల ఫలితాలు వచ్చిన 2018 ఎన్నికల సమయంలోనే 2019లో 4 ఎంపీ స్థానాలను గెలుచుకున్నప్పుడు, ఇప్పుడు 8 అసెంబ్లీ గెలుచుకున్నప్పుడు రేపు ఇంకా రెట్టింపు ఎంపీ స్థానాలను గెలుచుకుంటామంటూ కూడా లెక్కలు కడుతోంది బీజేపీ ఈ రోజున. ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ముందుకొచ్చి పవన్ కళ్యాణ్తో మాకు పొత్తులు అవసరం లేదు, పవన్ కళ్యాణ్తో పొత్తులు ఇక లేనట్టే అంటూ కూడా ఆయన మాట్లాడారు. గతంలో మనం చూస్తే టీడీపీతో పొత్తులు పెట్టుకొని ఎన్డీఏ నుంచి ఇంకా ఏపీలో టీడీపీ బయటికి రాకముందే అయితే విభజన హామీల వేదికగా మోడీతో వచ్చిన డ్రిఫ్ట్ కారణంగా చంద్రబాబు నాయుడు ఒక నెగోషియేషన్ అయితే జరుగుతూ ఉంది బీజేపీతో. అలాంటి సమయంలో అందరికన్నా ముందుగా ఈ ప్రకటన చేసింది కిషన్ రెడ్డి, తెలంగాణలో బీజేపీతో మాకు పొత్తులు ఉండవు ఇక ముందు అని. ఆ తర్వాతే పొత్తులు నిజంగా ఇద్దరి మధ్య కూడా పొత్తుల సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి నిన్నటి వరకు పవన్ కళ్యాణ్తో కలిసి ఒకే వేదికను పంచుకొని ఈ రోజున పవన్ కళ్యాణ్తో మాకు పొత్తు లేదు అన్న విధంగా కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం జనసేన శ్రేణులను అయితే ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ని అవమానించేలాగా కిషన్ రెడ్డి వ్యవహార శైలి ఉందని కూడా చర్చ జరుగుతోంది. బీజేపీ అధిష్టానం మాటలా ఇవి కిషన్ రెడ్డి మాటలా అని కూడా ఒక క్లారిటీ కావాలంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బట్ ఈరోజు చూసినట్లయితే అటు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పొత్తులు వద్దు అని బీజేపీ అంత నిష్కర్షగా చెప్పిన తర్వాత ఏపీలో పొత్తులు ఎందుకని కూడా జన సైనికులు ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈరోజు తెలంగాణలో లాభించిన పొత్తులు ఏపీలో ఎందుకు, ఏపీలో ఎలా లాభిస్తాయని కూడా వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఇంకా ఎన్నికల్లోపే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఈ పొత్తుల అంశాన్ని కూడా బీజేపీతో ఉన్న అంశాన్ని కూడా తేల్చేయాలి. బీజేపీ నుంచి బయటికి రాగలిగితేనే, టీడీపీతో సెయిల్ అయితేనే ఆయనకు ఒక అవకాశం ఉంటుందని కూడా జనసేన నేతలు కూడా భావిస్తూ వస్తున్నారు. మరి బీజేపీ తన డబుల్ స్టాండర్డ్స్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన విషయంలో వ్యవహరిస్తున్న తీరు మీద పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు జనసేన శ్రేణుల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తిని కలిగిస్తున్న అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.